హై వ్యూవర్స్, పాస్టర్ ప్రవీణ్ మరణించారు. నేను ఆయన ఎక్కడ తక్కువ చేయను. కానీ ఆయన మరణం తర్వాత క్రైస్తవులకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే నిజమైనటువంటి క్రైస్తవుడు ఇంకొకసారి ఈ దిక్కుమాలిన దొంగ పాస్టర్ దరిదాపులకు పోయాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. పాస్టర్ ప్రవీణ్ వచ్చేసి మతం మార్పిడి అన్నట్టు, మతం అంటే మానవత్వం అంటూ, మతం అన్నప్పుడు మనుషుల్లో చూడాలంటూ ఆయన చెప్పింది ఏదైతే ఉందో మంచి ఉంది చెడు అని అంటున్నారు. బట్ ఈరోజు ఆయన మరణం తర్వాత అది హత్య అంటూ శవరాజకీయం ఎవరైతే చేసినారో ఈ మూమెంట్లో హిందువులు ఏం చేశారు, అసలు వీళ్ళు ఏం చేశారంటే చూద్దామని చెప్పేసి మొత్తం బయటికి లాగితే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి అతను గతంలో డ్రగ్స్ సేవించింది, ఏమన్నా మర్డర్ చేసింది ఆ బయటకు వచ్చాయి. అండ్ వీడియో ఫుటేజ్ వచ్చేసి గవర్నమెంట్ బయట పెట్టలేదు అంటున్నారు. బట్ ఎవరు బయట పెట్టారంటే తర్వాత క్రాస్ చెక్ చేద్దాం. బట్ అవైతే ఫుటేజ్ అయితే నిజమైంది అర్థమవుతుంది. తాగటమా లేదన్నప్పుడు తాగింది చూడలేదు, బట్ ప్రమాదం జరిగింది అన్నది అర్థమవుతుంది. బట్ మాస్క్ తీయలేదు, హెల్మెట్ తీయలేదు, ఆయన కాదని అంటున్నారు. అదంతా పోలీసులు చెప్తారు. సరే, ప్రవీణ్కి సంబంధించి ప్రమాదం అన్న వేళ ప్రూఫ్లు కొన్ని బయటకు ఉన్నాయి. ఎవరైతే హత్య అంటూ ఆరోపణలు చేస్తున్నారో ప్రూఫ్లు ఇమ్మంటే ఇవ్వలేదు, ఇంకా హత్య అంటున్నా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇటువంటి ఎపిసోడ్లో ఒక వీడియో నేను వెనకాల అటాచ్ చేస్తుంది, అదే వీలైతే నా తర్వాత వాయిస్ ఇస్తా. సీరియస్లీ నేను పాస్టర్ల విషయంలోనూ, పూజారుల విషయంలోనూ, స్వామీజీల విషయంలో, బాబాల విషయంలో, ముల్లాల విషయంలో, మతం ఏదైనా సరే మతం పేరు చెప్పి ప్రజలను పిచ్చలను చేస్తూ, ఎర్రి గొర్రెలు చేస్తూ, హడావుడి చేస్తూ తాట తీసి ఆరేస్తానని చెప్పాను. వాళ్ళ గురించి నేను వీడియోలు ఇస్తూనే ఉంటానని చెప్పాను. ప్రజలను జాగృతం చేస్తా. మీ మతం ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి. మధ్యలో పనికి మళ్ళీ ఎదవలను నమ్ముకొని మాత్రం మోసపోకండి. సో ఇక్కడ ఏంటండి, వాడు మోగోడా గొంతులోంచి ఏదో పోసేసి మాటలు రప్పించాడా? మరి అదే లిక్విడ్ని చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ గొంతులో పోసి బతికించవచ్చుగా అని కొంతమంది. మీకు జరిగేది అంతా తెలిసిద్దా? జీసస్ మీ కళ్ళ కనబడి మొత్తం చెప్తాడా? మరి అదే జీసస్ మీకు పాస్టర్ ప్రవీణ్ ఎవరైనా చంపితే ఎవరు చంపే చెప్పొచ్చుగా అని అంటున్నారు. సో ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, సేమ్ ట్రాన్స్ మూవీలో కేరళలో క్రైస్తవులు ఎక్కువ, ముస్లిమ్స్ ఎక్కువ. అక్కడ అదే కేరళలో క్రైస్తవులు చేసే మోసాలు చెప్తారు, ముస్లిం చేసే మోసాలు చెప్తారు మళ్ళీ అదే కేరళలో. బట్ మన దగ్గర అసలు ఆ డేర్ చేయరన్నమాట. మనకెందుకు పోవని వదిలేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత బయటకు వస్తున్న వీడియోలు, సోషల్ మీడియా వైరల్ అవుతున్న వీడియోల ద్వారా నాకు అనిపించింది ఏంటంటే, ఇతని యొక్క మరణం ఆ ప్రభువుకి మరి ఎలా అర్థమైంది అంటే తెలియదు కానీ, బట్ ఆ ప్రభువే ఈ రకంగా తన పేరు చెప్పి ఎవరైతే మోసాలు చేస్తున్నారో వాళ్ళు భాగవతం అంతా బయట పెట్టేలా చేసాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే శివుడాగ్లైంది చేయమైనా కొట్టదంట. అలాగే ఏ మత విశ్వాసాలు వాళ్ళవి. అలా క్రైస్తవులకు సంబంధించి నేను చెప్తుంది. ఈ వీడియో కూడా క్రైస్తవులకు సంబంధించే. క్రైస్తవులలో ఉన్నటువంటి అమాయకులారా, మీరు ఇంకా మోసపోవద్దు. దశమ భాగం అంటే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కుంటోడికి కాలు తెప్పించా, గుడ్డోడికి చూపు తెప్పించా, మోగోడికి మాటలు తెప్పించా, చెవిటోడికి చెవుల్లో మాటలు వినపడే చేస్తా, నమ్మొద్దు. అటువంటి వాళ్ళ జోలికి మీరు పోవద్దు. ఇక నుంచి అన్నా మీరు మారండి. మీ మంచి కోసం వీడియో అండి. మిగతా మతస్థులలో కూడా చెప్తున్నా, ఎవరైతే ఆ పూజ చేసి ఈ పూజ చేసి ఇంకా అది జరిగింది ఇది జరిగింది అది కూడా వద్దు. ప్రశాంతంగా దేవుడి గుడికి వెళ్ళండి, దండం పెట్టుకొని రండి. నేను ఎవడో కామెంట్ పెట్టాడు, మీరు దక్షిణలు ఎందుకు వేస్తున్నారు అది ఇది అంటూ. అరే ఆయన బతకడానికి రా బాబు. అలాగే మీరు దశం భాగం ఇస్తున్నారు. మేము గుళ్ళకి వెళ్ళి 100లో సంపాదిస్తే 10 రూపాయలు ఇవ్వరా బాబు, పావులన్నా రూపాయి 10 రూపాయలు ఇస్తాం. మీరు దశం భాగాలు ఇస్తుంది ఎవరికి? ఒకవేళ ఈ దశం భాగాలు ఇస్తే తప్పు ఏంటన్నా నాకు తెలిసి దొంగ పాస్టర్ అయి ఉంటాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ మీ మరణం ఎలా ఏంటంటే ఖచ్చితంగా పోలీసులు త్వరలో చెప్తారు. కానీ మీ మరణం తర్వాత దొంగ పాస్టర్లకు సంబంధించి వీడియోలు బయటపడుతున్న విధానం చూస్తూ ఉంటే ఇక్కడ కూడా మీ మరణం మేలే చేసింది ఈ సమాజానికి, ఈ మనుషులకని నేను అనుకుంటూ ఉన్నా. క్రైస్తవులకి నిజంగానే మీరైతే వారి యొక్క అజ్ఞానంలో ఉన్నటువంటి కొంతమందిని పాపం జ్ఞానంలోకి తీసుకొచ్చారు, చీకట్లో ఉన్న కొంతమందిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎవరైతే మేము క్రైస్తవులు అనుకుంటూ ఉన్నారో నిజమైన క్రైస్తవులు అంటే ఎవరో ఏంటో ఈరోజు బయట వైరల్ అవుతున్న వీడియోలు పెట్టి వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఎవరైనా నమ్మాలో వాళ్ళనేది కూడా వాళ్ళకి క్లారిటీ వస్తే నాకైతే అనిపిస్తూ ఉంది. మరలా చెప్తున్నాం, మీరు ఏ మతాన్ని అయితే ఫాలో అవుతున్నారో ఆ మతానికి సంబంధించి కావచ్చు, ఆ దేవుడికి సంబంధించి కావచ్చు, ఎవరన్నా ఏదన్నా అంటే మీరు వారి గురించి మాట్లాడండి. వాళ్ళ మతం ఏంటి అని చూసి ఆ మతాన్ని మీరు అనకండి, అది తప్పు. మిమ్మల్ని ఎవడన్నా ఏదన్నా అంటే అన్నాడు పళ్ళు రాలగొట్టండి. అంతే తప్ప వాళ్ళ అమ్మని వెళ్ళి మీరు ఏదైనా చేద్దాన్ని చూస్తే అది మీకే లేనిపోయినటువంటి కొత్త తలనొప్పులు తీసుకొస్తే అండ్ సమాజం మళ్ళీ తూని వస్తుంది.